ముందు పోతే మీ కెమెరాలో అన్న ఏమే ఎందుకు ముందు పోతా అర్థం చేసుకోవాలి మళ్ళీ కాన్షియస్ డెవలప్మెంట్ వాడుకోవడానికి అందరూ కూడా సహకరించి ఆక్సిజన్ అయినప్పుడు కూడా మీరు కొద్దిగా ప్లాట్ నెంబర్ చూస్తే కూడా ముందుకు వస్తే దాంతో అలా మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకొని చెప్పి మీరు అవకాశం అందరూ కూడా నువ్వు జరపదండి దాదాపు 8 కోట్ల రూపాయలు మన బీటీ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గడియం మరియు అట్లాగే చైర్మన్ గారు వరంగల్ చేద్దామని ప్రామిస్ చేస్తాం. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దాన్ని మున్సిపాలిటీ అన్ని రంగంలో అందరి సహకారంతో కూడా మన గన్పూర్ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. వీటన్నిటి ద్వారా వచ్చే నిధులన్నీ కూడా మళ్ళీ అదే గన్పూర్కి అభివృద్ధి కోసమని వాడతాము. కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారిని రెండో రాజధానిగా చేద్దామన్న ఉద్దేశంతో పనులు చేపట్టండి అని చెప్పడం జరిగింది. మొన్న కూడా స్పోర్ట్స్ స్కూల్ది కూడా ఒకటి చేసుకున్నాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే వరంగల్కి సంబంధించి 30-40 ఏళ్ళ కళలైనటువంటి ఎయిర్పోర్ట్ కానీ, కోచ్ ఫ్యాక్టరీ కానీ, టెక్స్టైల్ పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనం త్వరలో స్టార్ట్ చేసుకుంటాము. ఇట్లా మేము ఏదైతే వాగ్దానాలు చేసినామో ఎమ్మెల్యే అవ్వడానికి, ఎంపీ అవ్వడానికి అవి వరుసగా నెరవేరుస్తూ నిజంగా పని చేసుకుంటూ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇట్లా సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు కూడా ఒకే విధంగా ఒకే సమానంగా ముందుకు తీసుకెళ్తాం. వరంగల్ని నిజంగా కూడా రెండో రాజధానిగా చేస్తున్నాము. దానికి మాకు పార్టీ నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ సీఎం గారు నేను నిజంగా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వరంగల్ ఉనికిచెర్ల గ్రామ శివారులో
ఒక వెంచర్ను చేస్తున్నారు. ఆ వెంచర్లో బ్రహ్మాండంగా ప్లాట్స్ చేసి ఇంటర్నల్ రోడ్స్ వేసి ఇతర మౌలిక సదుపాయాలను కల్పించి లబ్ధిదారులకు అమ్మే కార్యక్రమం భాగంగా ఇక్కడ దాదాపుగా ప్రస్తుతము 8 కోట్ల రూపాయలతోనే ఈ మెయిన్ బీటీ రోడ్ను 4 లేన్ రోడ్ చేయడం, తర్వాత వెంచర్లో ఇంటర్నల్ రోడ్స్ వేయడము, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకొచ్చినందుకు మా పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు మిత్రులు వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా మన కమిషనర్ గారు వాజ్పేయి చెప్పొచ్చు, మా వాజ్పేయి గారు అందరికీ సహకారం వల్ల శాంక్షన్స్ వచ్చినాయి. నేను మా చైర్మన్ గారిని కమిషనర్ గారిని కోరుకుంటే ఉనికిచెర్ల గ్రామం వరకు ప్రస్తుతం మరి కార్పొరేషన్ ఉంది, ఉనికిచెర్ల గ్రామం వరకు కూడా ఈ 4 లేన్ రోడ్ను ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇక్కడ బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్థాయి క్రికెట్ స్టేడియం రాబోతున్నది. ఇక్కడనే ఈ రోడ్డుకు అటువైపున ఉన్న ల్యాండ్ను, కూడా పరిధిలో ఉన్న ల్యాండ్ను, ఒక 20 ఎకరాల ల్యాండ్ను క్రికెట్ స్టేడియంకు అప్పగించాలని అనుకుంటున్నాను. BCCI ఆధ్వర్యంలో క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా నిర్మాణం కాబోతుంది. దాంతో పాటు మన ఉనికిచెర్ల రేపల్లి దేవునూరు మీదుగా దేవునూరు గుట్టల వరకు ఈ రోడ్డును ఎక్స్టెండ్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంది. ఎందుకంటే దేవునూరు గుట్టలను ఎక్కువ టూరిజం కింద డెవలప్ చేయాలని, అక్కడ పట్టణ ప్రజలకు అన్ని రకాల హాలిడే సౌకర్యాలు, రిసార్ట్ టైప్ సౌకర్యాలు కల్పించి ట్రెక్కింగ్ కానీ, ఆక్సిజన్ పార్క్స్ కానీ, ఇతర రాత్రి ఉండటానికి బస చేయడానికి ప్యాకేజెస్ కానీ అవన్నీ కూడా అక్కడ దేవునూరు గుట్టలలో ఎక్కువ టూరిజంలో డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి ఈ అభివృద్ధికి అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నా. రాబోయే రోజులలో ఉనికిచెర్ల ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఒక రిచెస్ట్ విలేజ్ అవుతుందని చెప్పడానికి